ఒక మంచి డీఐవై హెయిర్ ఆయిల్ చేసుకుందాము. సో, ఇక్కడ చూపిస్తున్న ఆయిల్స్ అన్నీ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. సో, ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. రోస్‌మేరీ ఆయిల్, కాస్టర్ ఆయిల్, బ్లాక్ సీడ్ ఆయిల్, రోజ్ హిప్ ఆయిల్, ఈ బటానా ఆయిల్ అని ఒకటొస్తుంది. అది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుందనమాట. సో, అదైతే చాలా థిక్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. సో, నేనిక్కడ చూపిస్తున్న ఈ బాటిల్ అప్లికేటర్ గూడా తీసుకున్నాను. ఇదైతే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీరు నార్మల్‌గా గూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేటర్ లేకుండా గూడా. సో, ఇవన్నీ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ జేసేసాను. అన్బాక్సింగ్ జేసి హ్మ్. అండ్ కోకోనట్ ఆయిల్ గూడా ఇక్కడ టెంపరేచర్‌కి కొంచెము గడ్డకడుతుంది. సో, అది గూడా నేను కొంచెం లైట్ హీట్ చేసి అది మెల్ట్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడ ఈ ఆయిల్స్ అన్నీ నేను మిక్స్ చేసుకుంటాను. అండ్ యాహ్! చాలా రోజులైంది హెయిర్ కేర్ తీసుకొని. సో, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ ఆయిల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే బేస్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. కోకోనట్ ఆయిల్ అరౌండ్ ఒక 20 ఎంఎల్ వరకేసుకున్నాను. దాని తర్వాత ఈ రోస్‌మేరీ ఆయిల్ గూడా యేసుకుంటున్నాను. నాకైతే రోస్‌మేరీ ఆయిల్ చాలా చాలా నచ్చింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక బాటిల్ మొత్తం యూజ్ చేశాను. ఓన్లీ స్కాల్ప్‌కి వాడతాను. అండ్ నెక్స్ట్ ఈ బటానా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో, జస్ట్ ఇట్లా డ్రాప్స్ గానీ, ఫ్యూ డ్రాప్స్ యేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య అయితే ఇది చాలా వైరల్ అవుతుందనమాట. అండ్ ఇది మిక్స్డ్ ఆయిల్ అనమాట. ఇది యూకలిప్టస్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ అన్నీ మిక్స్ చేసిన ఆయిల్. అండ్ ఇక్కడైతే కాస్టర్ ఆయిల్ కూడా యేసుకుంటున్నాను. అండ్ ఇది బ్లాక్ సీడ్ ఆయిల్. బ్లాక్ సీడ్ ఆయిల్ కూడా మన హెయిర్‌కి చాలా చాలా మంచిది. సో, బ్లాక్ సీడ్ ఆర్ బ్లాక్ క్యూమన్ ఆయిల్ అంటారు. సో, ఇది గూడా కొంచెం ఆర్గానిక్ వన్నే. ఆహ్, అండ్ దెన్ దాని తర్వాత రోజ్ హిప్ ఆయిల్ యేసుకుంటున్నాను. రోజ్ హిప్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది. అది మంచి ఆహ్, స్మెల్ ఒస్తుంది కాబట్టి. అండ్ దాని తర్వాత నేను హ్మ్, యాహ్! ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారా అప్లికేటర్ తోటి చాలా చాలా ఈజీగా అప్లై అవుతుంది. సో, నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.